అందమైన చేతిరాత చూడగానే ఆకట్టుకుంటుంది. విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులకు ఇచ్చే పట్టా సర్టిఫికెట్లపై అందమైన రాతను చూసే ఉంటారు. లక్షరాలకు ప్రత్యేకత ఉంది. వందల ఏళ్ల చరిత్ర కూడా ఉంది. చేతిరాత వెనుక ఉన్న చరిత్ర ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. అందమైన చేతిరాత కనిపిస్తే ఇది ఎవరు రాశారా అని ఆసక్తిగా ఆరాధిస్తాం. అడ్డదిడ్డంగా ఉన్న రాతను చూస్తే చిరా కనిపిస్తుంది. మరి అందరినీ మెప్పించే అందమైన చేతిరాత ఎలా సాధ్యం? సాధన చేయడం ద్వారా ముత్యాల్లాంటి అక్షరాలు రాయొచ్చంటున్నారు నిపుణులు. చేతిరాతలో శిక్షణ ఇచ్చే ఓ కోర్సు ఉంది. ఈ కోర్సును నేర్పించేందుకు హైదరాబాద్ నగరంలో ఓ ఇన్స్టిట్యూట్ ఉంది. ఇదే కాలిగ్రఫీ కోర్స్. ఈ కాలిగ్రఫీకి రాజుల కాలం నుంచి ఆదరణ ఉంది. మనం రాసే తెలుగు భాష అక్షరాలు 1-2 ఫాంట్లలో రాస్తాం. ఉర్దూ, అరబిక్, పర్షియన్, ఇంగ్లీష్ భాషల్లో 8 ఫాంట్లలో రాసే అవకాశం కాలిగ్రఫీలో ఉంది. కాలిగ్రఫీ ఇన్స్టిట్యూట్ ను మొదటిసారి నగరంలో 1942లో ఏర్పాటు చేశారు. డాక్టర్ సయ్యద్ మొహియుద్దీన్ ఖాద్రీ దీనికి పునాదులు వేశారు. దీన్ని అభివృద్ది చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 1972లో 2 ఏళ్ల కోర్సును ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి పంజాగుట్టలోని ఈ ఇన్స్టిట్యూట్ లో అనేక మంది విద్యార్థులు కాలిగ్రఫీని నేర్చుకుంటున్నారు. కాలిగ్రఫీలో మన ఎక్స్ప్రెషన్స్, మన ఫీలింగ్స్ మనం ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలి, దాంట్లో కాలిగ్రఫీలో మేము ఎక్స్ప్రెస్ చేస్తాం. అది ప్లస్ ఖురాన్, హోలీ ఖురాన్ లో మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పీరియడ్ నుంచి అది కాలిగ్రఫీ ఎట్లా రాస్తారంటే అరబిక్ స్క్రిప్ట్ డిఫరెంట్ ఉంటుంది. టోటల్లీ 8 స్క్రిప్ట్స్ ఉన్నాయి మా దగ్గర. 8 స్క్రిప్ట్స్ ఎట్లా నేర్చుకోవాలి, దానికి రాస్తే ఎట్లా రాయాలి, హోలీ ఖురాన్ రాస్తే ఎట్లా రాయాలి, మీరు మొత్తం ఇక్కడ 2 years డిప్లొమా కోర్స్ ఉంది మా దగ్గర. బేసికలీ మేము అది ఇక్కడ 1942 నుంచి స్టార్ట్ చేసినాం. దీనికి ప్రిజర్వ్ ఎట్లా చేయాలి, ఎందుకంటే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీనికి నేషనల్ అసెట్ అన్నారు వాళ్ళు. ఎందుకంటే మనం ఉర్దూ రాసిన తర్వాత, నేర్చుకున్న తర్వాత ఉర్దూ ఎట్లా రాయాలి, దానికి రాస్తే అది కొంచెం పాయింట్స్ ఉంటాయి. దాంట్లో మనం ఒక పాయింట్స్, ఒక చుక్క కూడా ఎక్స్ట్రా వేస్తే మీనింగ్ వేరే అయిపోతుంది. దాంట్లో కాలిగ్రఫీలో శిక్షణ పొందిన వారికి ఉపాధి అవకాశాలు బాగానే ఉన్నాయి. యూనివర్సిటీలలో సర్టిఫికెట్లు రాయడం మొదలు గ్రాఫిక్ డిజైనింగ్, పోస్టర్స్, శిలాఫలకాలు, విజిటింగ్ కార్డులు, ఇన్విటేషన్ కార్డులపై అందంగా రాసే వరకు అనేక రకాలుగా ఉపాధి పొందవచ్చు. 2 ఏళ్లకు ఒకసారి అడ్మిషన్లు ఇస్తారు. రోజుకు 5 గంటల పాటు శిక్షణ ఇస్తారు. ఈ కోర్సును నేర్చుకోవడానికి విద్యార్థులు ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క స్టూడెంట్ కి. ఎందుకంటే అదర్ ఇంగ్లీష్ లో కర్సివ్ రైటింగ్ ఎలా నేర్చుకుంటారో ఇది కూడా ఉర్దూ మనకు చాలా ఇంపార్టెంట్. దీని నుంచినే కరెక్ట్ రాయడం, నేర్చడం చాలా అవసరం ఉంటుంది. గ్రాడ్యుయేషన్ చేశాము కానీ ఇది చాలా నీట్, మంచిగా ఉంటది రైటింగ్ రాయడానికి, మన పిల్లలకి చెప్పడానికి ఇది చాలా ఇంపార్టెంట్ ఉంది. ఇది దీని తర్వాత నాకు క్రియేటివిటీ సైడ్ లో, అంటే మల్టీమీడియా సైడ్ లో నాకు చాలా తోడ్పడింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు బేసిక్ కాలిగ్రఫీ బేసిక్స్ నుంచి నేర్చుకుంటున్నారు. ప్రతి అక్షరం ఎట్లా రాయాలి, ఎటువైపు ఎటు నుంచి రాయాలి, ఎట్లా రాయాలని ఇందులో నేర్పుతున్నారు మన సార్. ప్లస్ దీని తర్వాత మనం లోగోస్ డిజైన్ చేసుకోవచ్చు. మల్టీమీడియా నేను కాలిగ్రఫీని మల్టీ బ్రాండింగ్ నెక్స్ట్ కలపాలనుకుంటున్నారు. పంజాగుట్టలోని ఇవానా ఉర్దూ బిల్డింగ్ లో ఇదారా ఈ అదబియత్ అనే ఉర్దూ సంస్థ ఆధ్వర్యంలో ఈ ఇన్స్టిట్యూట్ నడుస్తున్నది. మన రాష్ట్రంలో ఈ సంస్థ ఒక్కటే కాగా దేశంలో 42 ఉన్నాయి. 2006లో నగరంలోని సంస్థకు బెస్ట్ కాలిగ్రఫీ ఇన్స్టిట్యూట్ అవార్డు వచ్చింది.